నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీహిల్స్ ఫెరారీ కారు ప్రమాదంపై వీడిన మిస్టరీ. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురికి గాయాలు. కల్తీపాల ఘటన బాధిత ప్రాంతాల్లో అధికారుల సర్వే. రాజమహేంద్రవరంలో రక్త నమూనాలు సేకరణ. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్లకు పైగా వృద్ధి చెందిన సెన్సెక్స్. అమెరికాకు మూడోసారి అధ్యక్షుడిని కావాలనుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైందని, మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసమే టారిఫ్లు ప్రకటించారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు అమెరికాలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందన్నారు. టారిఫ్ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలకు భారం తగ్గుతుందని తెలిపారు. కొన్నేళ్లుగా అమెరికాకు లక్షలాది మంది అక్రమ వలసదారులు వచ్చారని, సరిహద్దుల్లో పటిష్ట వ్యవస్థ లేకపోవడం వల్ల చొరబాట్లు పెరిగాయన్నారు. ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత పటిష్టమైన సరిహద్దు వ్యవస్థ ఉందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను చాలా దేశాలు కోరుకుంటున్నాయని స్పష్టం చేశారు. తాను ఆపకపోయి ఉంటే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరిగేదని ట్రంప్ తెలిపారు. యుద్ధం ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని చనిపోయేవారని తనతో చాలా మంది అన్నారని తెలిపారు. తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలు ఆపారని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను లక్ష్యం చేశారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126% పన్ను విధించారు. ఇండోనేషియాపై ప్రాథమిక సుంకాలను 86% నుంచి 143%కి పెంచారు. లావోస్పై 81% డ్యూటీ వేశారు. ఫారిన్ సబ్సిడీల ఆధారంగా ఈ రేటును నిర్ధారించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ 3 దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న సెల్స్, ప్యానెల్స్ వంటి సోలార్ దిగుమతుల విలువ $4.5 బిలియన్ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమ సోలార్ ఉత్పత్తులపై ఈ దేశాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసింది. అయినప్పటికీ ఈ డ్యూటీ విధింపు ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ 3 రోజుల క్రితం జరిగిన ఫెరారీ కారు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కారు నియంత్రణ కోల్పోయి డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం అవతలి రోడ్లో ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో వరుసగా మరో 2 కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోర్లగూడ నుంచి భూపాలపల్లి వైపు వేగంగా వెడుతున్న కారు టైరు పగలడంతో అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. సమయానికి ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులో ఉన్న వారికి పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో 3 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ సమీపంలో ప్రైవేటు పాఠశాల వ్యాన్ బోల్తా పడింది. 12 మంది విద్యార్థులతో వాల్కొండ నుంచి మల్లాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. పాఠశాల సమీపంలో మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు చిన్నారులకు గాయాలు కావడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. కర్ణాటకకు చెందిన శంకర్ మూసాపేటలోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేసేవాడు. తెల్లవారుజామున శంకర్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై హైదరాబాద్కు చెందిన ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన కోమలి ఓ యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంగా యూట్యూబ్ వీడియోలు చేస్తుండేది. ఆమెకు మరో యూట్యూబర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 3 ఏళ్లుగా ఇద్దరూ ప్రేమించుకోగా ఏడాది క్రితం వారి మధ్య ఏర్పడిన విభేదాలతో విడిపోయారు. మనస్తాపం చెందిన కోమలి అప్పట్లోనే ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో బయటపడింది. ప్రియుడిని మర్చిపోలేకపోయిన కోమలి 2 రోజుల క్రితం ఫోన్ చేయగా ఇరువురి మధ్య మరో వివాదం నెలకొంది. తీవ్రంగా కలత చెందిన కోమలి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. 72 ఫ్లయింగ్, 200 సిట్టింగ్ స్క్వాడ్ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం అధికారులు పరీక్షకు అనుమతించారు. అయితే అనేక చోట్ల ఆఖరు నిమిషంలో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు పరుగులు తీశారు. ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకొని తమ రోల్ నెంబర్ ప్రకారం తమ స్థానాల్లో కూర్చున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసుల హెచ్చరికలతో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసేశారు. రాష్ట్రంలోని 2 రాజ్యసభ స్థానాల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వచ్చే నెల 3వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒక స్థానం ఏఐసీసీ కోటా కింద భర్తీ కానుండగా మరో స్థానాన్ని రాష్ట్ర నాయకత్వ నిర్ణయానికే వదిలేసినట్లు సమాచారం. ఒక స్థానానికే కాంగ్రెస్కు బలం ఉండగా మజ్లిస్ మద్దతుతో 2వ సీటును చేజిక్కించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీ విరమణతో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏఐసీసీ కోటా సీటుపై స్పష్టత కనిపిస్తోంది. రాజ్యసభలో పార్టీ తరపున గట్టిగా మాట్లాడగలిగే, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించగల నాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తోంది. అందుకే అభిషేక్ మను సింఘ్విని మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశాలు బలంగా ఉన్నాయి. పైగా ఆయన 2 ఏళ్లు మాత్రమే పదవిలో ఉండడంతో మరోసారి పెద్దల సభకు పంపాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2వ సీటులోనూ అభ్యర్థిని బరిలో దింపాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ స్థానంలో బీసీనా లేక రెడ్డా అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. బీసీకిస్తే మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీ విధేయుడు అయిన వి హనుమంతరావుకు అవకాశం దక్కనుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వీహెచ్ ముఖ్యమంత్రిని కలిసి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మొత్తానికి ఒక సీటు జాతీయ అవసరాలకు, మరో సీటు రాష్ట్ర సామాజిక సమీకరణాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2 సీట్ల పోటీపై రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్కు 1 సీటు గెలుచుకునే బలం మాత్రమే ఉంది. మరో సీటుకు ఇతరుల మద్దతు అవసరం పడుతుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2 స్థానాలు కాంగ్రెస్కు దక్కాలంటే 80 మంది అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా సిపిఐకి చెందిన 1 ఎమ్మెల్యే మద్దతుంది. ఎంఐఎంకు 8 మంది, బీఆర్ఎస్కు 38 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే సవాల్గా నిలిచే అవకాశమున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ 2 పార్టీలు నేరుగా కలిసే అవకాశాలు లేవు. అయితే బీఆర్ఎస్ మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపొచ్చనే ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాల్చితే అభ్యర్థి ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఎంఐఎం మద్దతు కీలకం కావడంతో ఆ దిశగా కసరత్తు కొనసాగుతోంది. మెజారిటీ గణాంకాలు, మిత్రపక్షాల మద్దతు, సామాజిక వర్గాల సమతౌల్యం ఈ 3 అంశాల ప్రాతిపదికగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరాడించేందుకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు 3 ఏళ్లుగా మీనమేషాలు లెక్కించిన అధికారులు ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 200 కోట్ల విలువైన ధాన్యం నిల్వలను ప్రభుత్వానికి అప్పగించని మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిల్లర్ల కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2022-23 సంవత్సరంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ కోసం పౌర సరఫరాల విభాగం మిల్లులకు ధాన్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వరలక్ష్మి పారాబాయిల్డ్ మిల్లు, కేతేపల్లిలోని చాముండేశ్వరి పారాబాయిల్డ్, మునుగోడులోని మురళీ మనోహర్ అగ్రోఫుడ్స్, నల్గొండలోని రామ్ లక్ష్మణ్, కనక మహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు ధాన్యమిచ్చింది. అయితే ఆ మిల్లులు ఇంతవరకు సిఎంఆర్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఏడాది కిందట ప్రభుత్వం మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వేలం వేసింది. కొనుగోలుదారులకు ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మొత్తం 191 కోట్ల విలువైన 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ 2 ఏళ్లుగా భారీ మొత్తంలో వడ్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత రెవెన్యూ రికవరీ చట్టాన్ని వారిపై ప్రయోగించనున్నారు. పక్కదారి పట్టించిన ధాన్యం నిల్వలకు సరిపడా మొత్తాన్ని రాబట్టేలా వారి ఆస్తులను బహిరంగ వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్కు ఎండు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద సీఐ శంకర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టగా శంషాబాద్కు చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి బైక్పై ఎండు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి కిలోకు పైగా ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్కు తరలించినట్లు సీఐ శంకర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో భూ తగాదాతో వివాదం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో వదిన లక్ష్మిపై మరిది ఆసయ్య కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. లక్ష్మి భర్త నరసింహ ఇటీవల మృతి చెందడంతో మరిది ఆసయ్యతో ఆస్తి విషయమై తగాదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నాడు. పొలం వద్ద పనిచేస్తున్న ఆమెపై మేనల్లుళ్ల సాయంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇవాళ ఊరు మీద వెళ్దామని పోయింది బైకాడికి. ఊరే వెళ్తా తండ్రి బిడ్డ పోయేది రోజు. ఇవాళ ఏమొద్దయ్యా నేను మసలు వస్తుండ్రు ఊరే తల్లిపిస్తా నేనే అని పోయింది. మడిది ఆశయ్య, నరేసు అడిబిడ్డ కొడుకు, మరి నరేసు ఇంకొకరి పేరు తెలియదు, చిన్నోడు నడిపోడు తెలియదు. ముగ్గురు కలిసి పోసేసారు. ఏళ్ళు పోసిర్రు, మేడ 2 కొరిన. నిజామాబాద్లో నిరుపేదల సొంతింటి కళ అందని ద్రాక్షగా మారింది. గత ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లు ఇప్పటికీ పంపిణీకి నోచుకోవడం లేదు. ఫలితంగా కోట్లు వెచ్చించి కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరిపోతున్నాయి. రాత్రి వేళల్లో ఆకతాయిలకు అడ్డాగా మారిపోయినా పట్టించుకునేవారే కరువయ్యారు. పేద మధ్యతరగతి ప్రజలకు సొంత గూడు కల్పించేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ 2 పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. నిజామాబాద్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వాటిని మంజూరు చేయడంలో జాప్యం జరుగుతూనే ఉంది. 8 ఏళ్లుగా లబ్ధిదారుల ఎంపిక నోచుకోవడం లేదు. ఫలితంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గూడు లేని వేలాది మంది నిరుపేదలు మాత్రం ఏళ్లుగా గుడిసెల్లోనే జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి గత ప్రభుత్వం సుమారు 3,000 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో నగర శివారు నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో 865 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 3 అంతస్తుల బ్లాకుల్ని కలుపుకొని ప్రస్తుతం 650 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సుమారు 40,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించినా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరమ్మతులకు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఎప్పుడో ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవి కట్టి వదిలేయడం వల్ల ధ్వంసం చేసి అద్దాలు కిటికీలు డోర్లు అన్నీ ఎత్తుకపోవడము అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆకట్టాయిలకు అడ్డాగా మారుతుంది, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది తప్ప నిజంగా నిరుపేదలకు ఉపయోగపడే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వీటిని రిపేర్ చేసి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సర్వేలు చేసి వాళ్లకు అందే విధంగా డబుల్ బెడ్రూమ్లు పని చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏళ్ల తరబడి మేము ఇక్కడ కిరాయిలు కట్టుకుంటా ఇక్కడ వచ్చి మాకు ఈ 10 ఏళ్ల సంది మీకు ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకి మంజూరు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా కానీ ఈ డబుల్ బెడ్రూమ్లు మంచిగా చేసి మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే గరీబు వాళ్ళం ఉన్నామో మేము మాలాంటి వాళ్ళని గుర్తించి మాకు ఈ డబుల్ బెడ్రూమ్లను మాకు మంజూరు చేయాలని కోరుతున్నాము. నాగారం వద్ద నిర్మించిన ఇళ్లను ఆకతాయిలు అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మద్యమత్తులు కిటికీ అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు తలుపులు కిటికీల్ని ఎత్తుకెళ్లారు. విద్యుత్ బోర్డులు తీగలు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కలెక్టరేట్ వద్ద కట్టిన పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాములు విషపురుగులకు ఆవాసంగా మారాయి. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి వినియోగంలోకి తీసుకురావాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇళ్ల కేటాయింపుల్ని త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము అందరికి ఓట్లేస్తున్నాం, గెలిపిస్తున్నాం, కానీ మాకు మాత్రం వచ్చింది ఏమీ లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం మారట్లేదు. డబుల్ బెడ్రూమ్లు అంతా దొంగలు వచ్చి ఎట్నుంచి ఎవరు వస్తారో ఎట్నుంచి ఎదిపోతారో గుళ్ళకు పోదామన్నా దేనికి పోదామన్నా భయంకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా మొర ఆలకిచ్చి డబుల్ బెడ్రూమ్లు పంచాలా. 10 సంవత్సరం అవుతుంది ఇస్తా అంటున్నారు, ఆశ పెడుతున్నారు కానీ ఇస్తలేరు. మేము ఇప్పుడు ఎప్పటిదాకా ఆశ పెట్టుకుని ఉండాలి? మా ఆశ అనేది తీరాలి కదా. వాళ్ళు గెలిపించినాం, మేము గెలిపిస్తే మాకు డబుల్ బెడ్రూమ్ అయినా ఇవ్వాలి కదా. వాళ్ళు ఎన్ని సంవత్సరం ఉండాలి మేము కిరాయితోని? 500 కడుతున్నాం, నీళ్ళకు పైసలు కడుతున్నాం, కూలీ చేసి బతకాలి. ఆ కూలీలో కూడా కిరాయి ఇల్లు కడుతున్నాం మేము. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు శాంక్షన్ చేయాలి. ఈ అపార్ట్మెంట్ ఎవరికి ఇస్తలేరు, మొత్తం ఇల్లీగల్ వర్క్స్ దీంట్లోనే నడుస్తున్నాయి. దొంగతనం అయిపోయినాయి, మొత్తం డోర్స్ కిటికీలు మొత్తం పోయినాయి. ఏం యాక్షన్ తీసుకోలే ఇప్పటిదాకా. 5 సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేరు, ఏం యాక్షన్ కూడా తీసుకుంటలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేసి ఇళ్లను పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శాంతినగర్లో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. ఓ ప్లాట్లో బోరు తవ్వుతున్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగిలింది. దీంతో నీరు ఉవ్వెత్తున పొంగిపొర్లుతో భారీగా వృధా అవుతోంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. నీటి వృధాను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని జోడించిన ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు కన్నెర చేసింది. ఈ చర్యను న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్ధంగా లోతుగా చేస్తున్న దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభివర్ణించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్లు తెలిపిన సుప్రీంకోర్టు దాన్ని తీవ్ర ఆందోళనకరమైనదిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. న్యాయ వ్యవస్థను కించపరిచేందుకు ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ పాఠ్యపుస్తకం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉందని జస్టిస్ బాగ్చి అన్నారు. ఈ పాఠ్యాంశంపై బార్ బెంచ్ సహా హైకోర్టు న్యాయమూర్తులంతా కలవరపడ్డారని సీజేఐ వ్యాఖ్యానించారు. కొన్ని రోజులు వేచి ఉండాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. అవినీతి కేసులు భారీగా పెండింగ్లో ఉండటం, తగినంత మంది జడ్జిలు లేకపోవడం వంటి సవాళ్లను న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటోందని 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ ప్రస్తావించింది. న్యాయమూర్తులు కోర్టులో వారి ప్రవర్తనను మాత్రమే కాకుండా దాని వెలుపల వారెలా ప్రవర్తిస్తారో కూడా నియంత్రించే ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటారని అందులో పేర్కొంది. ఢిల్లీలో ఓ 27 ఏళ్ల మహిళతో పాటు ఆమె 3 మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. ఘటన వెలుగు చూసినప్పటి నుంచి భర్త కనిపించకపోవడంతో అతడే నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. 3 చిన్నారులు 3 నుంచి 5 ఏళ్లలోపు వారనని పోలీసులు తెలిపారు. బీహార్లోని పట్నాకు చెందిన మున్ చున్ కేవట్ తన భార్య అనితతో పాటు 3 కుమార్తెలతో సమైపూర్ బడ్లీ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఉదయం చాలాసేపటి వరకు కూడా అనిత బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా 4 రక్తపు మడుగులో విగత జీవులుగా కనిపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసి నిందితుడు పరారయ్యాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించి ఘటనా స్థలాన్ని విశ్లేషించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు మన్సూన్ కేవట్ గురించి గాలింపు చేపట్టారు.
తల్లితో పాటు ఇతర కోతులతో చివాట్లు ఎదుర్కొంటూ చివరగా కోతిభూమి ప్రపంచంగా మారిన పంచ్ అనే కోతిపిల్ల గురించి జూ సిబ్బంది శుభవార్త చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జపానీస్ మకాక్ ఇప్పుడు మిగిలిన కోతులతో మెల్లిమెల్లిగా కలిసిపోతోంది. కొన్ని వారాలుగా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారిన ఈ కోతిపిల్ల ఇతరులతో కలిసిపోతున్న దృశ్యాలను జూ సిబ్బంది విడుదల చేశారు. కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా జపాన్లోని ఓ జూలో ఒరంగుటాను బొమ్మ పట్టుకుని తిరుగుతున్న పంచ్ అనే కోతిపిల్లపై చర్చ జరుగుతోంది. తల్లి దూరం పెట్టిన ఆ మకాకును ఇతర కోతులు దగ్గరకు రానివ్వకపోగా తీవ్రంగా గాయపరిచిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కంటతడి పెట్టించాయి. ఈ దృశ్యాలను ఇచికావా జూ విడుదల చేసిన తర్వాత పంచ్ను చూసేందుకే ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది జపాన్కు వెళ్లారు. అయితే జూ సిబ్బంది శుభవార్త చెప్పారు. ప్రస్తుతం పంచ్ మిగిలిన కోతులతో కలిసిపోతున్న దృశ్యాలను విడుదల చేశారు. పంచ్ ఇతర కోతులతో ఎక్కువ సమయం గడుపుతున్న దృశ్యాలు జూ విడుదల చేసిన వీడియోల్లో ఉన్నాయి. పంచ్ మరో కోతి వీపు రుద్దుతున్నట్లు ఉంది. పంచ్ కోతి బొమ్మ నుంచి దూరమయ్యేందుకు మరికొంత సమయం పట్టొచ్చని, కానీ భవిష్యత్తులో అది ఇతర మకాక్లతో కలిసిపోతుందని జంతు ప్రేమికులు ఆశాభావంతో ఉన్నారు. పంచ్ను ఇతర కోతులు గాయపరిచినప్పటికీ అది మరింత పట్టుదల, మానసిక బలాన్ని ప్రదర్శిస్తోందని జూ సిబ్బంది తెలిపారు. పంచ్పై జాలిపడే కంటే దాని ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరుతున్నారు. జపాన్లోని ఇచికావా జూలో ఒరంగుటాను బొమ్మను పట్టుకుని తిరుగుతున్న వీడియోలను ఫిబ్రవరి 5న సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా పంచ్ వైరల్ అయింది. ఏడాది కంటే తక్కువ వయసున్న జపనీస్ మకాకైన పంచ్ గత ఏడాది జూలై 26న జన్మించింది. వెంటనే దాని తల్లి దూరం పెట్టింది. జనవరిలో జూలోని కోతుల ఎన్క్లోజర్లో పెట్టారు. ఒంటరిగా ఉంటూ దాడులను ఎదుర్కొంటున్న పంచ్కు జూ కీపర్లు ఓదార్పు కోసం ఒరంగుటాను బొమ్మను అందించారు. పంచ్ను ఇతర కోతులు దూరం చేస్తున్న వీడియోలు కోట్ల మందిని బాధించాయి. ఒంటరిగా ఉన్నప్పటికీ మానసిక బలం ప్రదర్శించిన పంచ్కు కోట్లాది మంది అభిమానులుగా మారారు. దీంతో ఆ జూ సిబ్బంది కూడా పిల్లకోతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది.